Haji Sheikh Nabu. Subscribe, share, like. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఖురాన్ ఘనతలు, ఖురాన్ శ్రేష్టతలు. ఖురాన్ ఘనతల పుస్తకం. ఖురాన్ గట్టిగా పట్టుకునే ఆదేశం. 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జుబైర్ బిన్ ముతఇమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సంతోషించండి, నిశ్చయముగా ఈ ఖురాన్ దాని ఒక వైపు భాగం అల్లాహ్ చేతిలో ఉంటే మరోవైపు భాగం మీ చేతుల్లో ఉంది. దాన్ని గట్టిగా పట్టుకోండి. అలా పట్టుకున్నాక మీరు వినాశానికి మరియు దుర్మార్గానికి ఏ మాత్రము గురికారు. తంబ్రానీ సహీహుల్ జామీ 34. ఈ హదీసులో సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నిటికంటే అది ఉత్తమమైనది. ఖురాన్ 10:58. ఇందులో ఖురాన్ గొప్పతనము, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణ నుండి దూరం ఉండడం అల్లాహకు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి. ఖురాన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు. ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు, హితోపదేశానికి, ఖురాన్కు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకైపోతుంది. ఖురాన్ 20:123 మరియు 124. ఖురాన్ను అనుసరించిన వానికి భాగ్యం, విజయముందని, దానికి విముఖుడైన వానికి దుర్మార్గము, దౌర్భాగ్యము ఉందని హదీసులో ఉంది. దాసిని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు. అల్లాహ్ రక్షణ వలన ఖురాన్ భద్రంగా ఉంది. ఎలాంటి తారుమారు అందులో జరగలేదు. అసత్యం దాని మీదకు ముందు నుండి రాజాలదు, వెనుక నుండి రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడు అయిన అల్లాహే అవతరింపజేసిన గ్రంథం ఇది. ఖురాన్ 41:42. తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో పుట్టిపడుతుంది. 2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జైద్ బిన్ అర్ఖం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మాబాద్, వినండి ఓ ప్రజలారా, నేను మానవుడినే. నా వద్దకు నా ప్రభువు వైపు నుండి పిలుపు ఇచ్చే దైవదూత వస్తాడు. అప్పుడు నేను అతని పిలుపును అంగీకరిస్తాను. మరియు నేను మీ వద్ద 2 భారమైన అతి గొప్ప ప్రాముఖ్యం గల వస్తువులను వదిలి వెళ్తున్నాను. 1. అల్లాహ్ గ్రంథం. అందులో మార్గదర్శకత్వము మరియు కాంతి ఉంది. ఎవరు దాన్ని గట్టిగా బలంగా పట్టుకుంటాడో అతను మార్గదర్శకత్వంపై ఉన్నట్లు. ఎవరు దాన్ని అశ్రద్ధతో విడిచిపెడతాడో అతడు దుర్మార్గుడు అయినట్లు. అందుకని మీరు అల్లాహ్ గ్రంథాన్ని బలంగా గట్టిగా పట్టుకోండి. ఇలా అల్లాహ్ గ్రంథం గురించి చాలా వరకు ప్రోత్సహించాక మళ్ళీ ఇలా చెప్పారు. 2. నా కుటుంబం వారు, నా కుటుంబీకుల గురించి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. నా కుటుంబీకుల నుంచి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. నా కుటుంబీకుల గురించి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. ముస్లిం బాబు మిన్ ఫజా ఇలి ఆలి రజియల్లాహు అన్హు 2408. ఈ హదీసులో చెప్పబోయే మాటలు శ్రోతలు వినడానికి సిద్ధమై వాటిపై శ్రద్ధ వహించుటకు మాట సందర్భంలో ఖుత్బా ప్రసంగంలో అమ్మాబాద్ అన్న పదం ఉపయోగించడం అభిలషణీయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనిషి అన్న విషయంలో ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు చనిపోతారనే విషయం స్వయంగా ఆయనకు తెలియదు. అల్లాహ్ యొక్క గ్రంథ జ్ఞానం పొందాలని,
దాని ప్రకారం ఆచరించాలని, దాని పారాయణం తిలావత్ చేయాలని, దాన్ని కంఠస్థం హిబ్జు చేయాలని మరియు దానిని బాగుగా అర్థం చేసుకోవాలని తాకీదు చేయబడింది. నిశ్చయముగా అది అల్లాహ్ దయతో మనిషిని దుర్మార్గము నుండి వెలికి తీయునది, అంధత్వం నుండి వెలుగులోనికి తెచ్చినది మరియు సన్మార్గం చూపినది. దాన్ని విడనాడుట, దాని ఆదేశాలను పాటించకపోవుట, దాని హద్దులను అతిక్రమించుటయే పరమ దుర్మార్గము. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం కుటుంబీకులను గౌరవించడం, వారి పట్ల మర్యాద, వారి హక్కులను తెలుసుకొనుట విధిగా ఉందని ఈ హదీసులో తెలిసింది. వారితో ఇలాను, నేను ఈ పనికి మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను, అయితే బంధు ప్రేమను తప్పకుండా కోరుతాను. ఖురాన్ 42:23 ఆయతు. వారికి తగిన రీతిలో వారిని గౌరవించడం, మర్యాదనివ్వడం తప్పనిసరి. ఈ అనుచర సంఘం వహీ, ఖురాన్, సహీ హదీసులను గట్టిగా పట్టుకొని ధర్మాదేశాలను పాటించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తరువాత కూడా దుర్మార్గాన్ని గురి కాకుండా ఉంటుందని ఈ హదీసులో ఉంది. ఇందులో ప్రాణము తీయు దూత ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఎవరిదైనా ప్రాణం తీయాలనుకున్నప్పుడు అతన్ని పంపుతాడు. 3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నేను మీ వద్ద వదిలి వెళ్తున్న రెండింటిని మీరు బలంగా పట్టుకుని ఉన్నంత వరకు మార్గ భ్రష్టులు కారు. 1. అల్లాహ్ గ్రంథము, 2వది నా సాంప్రదాయాలు. సహీహుల్ జామీ 2937. ఈ హదీస్లో విద్య నేర్చుకొనుటకు అసలైన ఆధారాలు ఖురాన్, సున్నతులే. ముస్లిం వ్యక్తి అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సహీ హదీసుల జ్ఞానం పొందాలి. వాటిని కంఠస్థం చేయటంతో పాటు బాగుగా అర్థం చేసుకోవాలి. వాటిని వదిలి లాభం లేని చదువుల వైపు మొగ్గుతూ, అంతేకాదు వాచ, కర్మ, వ్యవహార, ప్రవర్తన అన్ని రూపాల్లో, స్థితుల్లో వాటి శాసనాలనే నమ్ముట విధిగా ఉంది. మన జీవితానికి ఆదర్శంగా అవే ఉండాలి. ఇహ పరానికి సంబంధించిన ప్రతి విషయానికి అవే 2 సంపూర్ణంగా చాలు. ప్రవక్త అనుయాయులందరూ ఖురాన్, హదీసులను గట్టిగా పట్టుకుంటే, సంపూర్ణంగా ఆచరిస్తే అల్లాహ్ వారి మధ్య ఐక్యతను బలపరుస్తాడు, వారిని ఒక్కటిగా చేస్తాడు, వారి హోదా అంతస్తులను ఉన్నతం చేస్తాడు, వారి పరువును పెంచుతాడు, వారి శత్రువులను రూపుమాపి వారి గౌరవాన్ని శత్రువులపై తేల్చి చూపుతాడు, వారిపై అనుగ్రహాలు సంపూర్ణం చేస్తాడు, మరింత సహాయం చేకూర్చి వారిని ఆదరిస్తాడు. ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాలను విడనాడుట, వాటికి విముఖత చూపుట, వాటి ప్రకారం ఆచరించకపోవుట పరమ దుర్మార్గం. ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు, హితోపదేశానికి, ఖురాన్కు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకైపోతుంది. ఖురాన్ 20వ సూర 123 మరియు 124. అల్లాహ్ గ్రంథం ప్రకారం ఆచరించండిని ఆదేశించుట, వీలునామా వ్రాయుట. అల్లాహ్ వైపు నుండి మీ దగ్గరకు అజ్ఞానాంధకారం దూరం చేసే జ్యోతి వచ్చింది మరియు సన్మార్గం చూపే దేదీప్యమానమైన దివ్యగంధం వచ్చింది. దీని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతా భాగ్యం కోరుకునే వారికి ముక్తి మార్గాలను చూపుతాడు. అంతేకాకుండా ఆయన తన అనుగ్రహంతో వారిని కారు చీకట్ల నుంచి కాంతి వైపు తీసుకువెళ్తాడు, అపమార్గం నుండి తీసి రుజుమార్గంలో నడిపిస్తాడు. అల్మాయిదా 5:15-16 ఆయతులు. 4. తల్హా బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజల్లాహు అన్హు గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీలునామా వ్రాసారా అని అడిగాను. దానికి ఆయన లేదన్నారు. మరి ప్రజలకు వీలునామా ఆజ్ఞను ఎలా విధించబడింది, లేక ప్రజలకు వీలునామా ఆజ్ఞ ఎలా ఇవ్వబడింది అని అడిగాను. అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు కదా అని అన్నారు. బుఖారీ అల్-వసాయా 2740, ముస్లిం 1604. ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకమైన ఏ వీలునామా వ్రాయలేదు. ప్రజలందరికీ కాకుండా
కొందరు సహచరులకు ప్రత్యేకించి ఏ విషయాలు నేర్పలేదు. ప్రవక్త సల్లల్లాహు వద్ద ఉన్న విద్య సర్వ ముస్లింలకు చెందినది. దానిలో ఏ కొంచెమూ దాచలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం వాంగ్మూలం అల్లాహ్ గ్రంథం గురించే ఉండింది. దాన్ని నేర్చుకోవాలని, నేర్పాలని, యోచించాలని, కంఠస్థం చేయాలని మరియు పారాయణం చేస్తూ ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. మొదటి వారికి మరియు చివరి వారికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశం దైవభీతి మరియు మన ముందు ఉన్న ఈ దివ్య గ్రంథం గురించే ఉండింది. ఈ ఖురాన్లో ప్రతి మంచి విషయము ఉంది. అది ప్రతి చెడు నుండి వారిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిశ్చయముగా అల్లాహ్ ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనానికి పాలు చేస్తాడు. ముస్లిం 817. ఎవరు ప్రవక్త వసియత్ వాంగ్మూలం గురించి, తమ అనుచరుల కొరకు వదిలి వెళ్ళిన విద్యను గురించి, ప్రజల కొరకు విడిచిపోయిన తమ ఆస్తి గురించి తెలుసుకోవాలనుకుంటాడో అతడు ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను చదవాలి. ఆ రెండింటిలో సరిపోయేంత సమాచారం, రోగులకు స్వస్థత, గొప్ప లాభము మరియు ఆశింపదగిన ప్రయోజనం ఉంది. 5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ పట్ల భయభీతి కలిగి ఉండమని నీకు తాకీదు చేస్తున్నాను. అది ప్రతి దానికి మూలం. ఇస్లాంలో సన్యాసితనం లేదు, అందుకే నీవు జిహాద్ చేస్తూ ఉండు. అది ఇస్లాంలో సన్యాసితనం లాంటిది. అల్లాహ్ స్మరణ మరియు ఖురాన్ పారాయణ చేస్తూ ఉండు. అది ఆకాశంలో నీ ఉన్నతాన్ని, భూమిలో నీ పేరు ప్రఖ్యాతల్ని పెంచుతుంది. అహ్మద్ సహీవుల్ జామీ 2453. ఈ హదీసులో నిశ్చయముగా తక్వా, అల్లాహ్ పట్ల భయభీతి అనేది కార్యాల్లోకెల్లా గొప్ప సత్కార్యం, ప్రతి విషయానికి మూలం. ఇస్లాంలో మాత్రం సన్యాసితనం అంటే భార్య పిల్లల్ని వదిలి సంపాదన, లోకాన్ని వీడి అడవిలో ఓ కుటీరంలో అల్లాహ్ అల్లాహ్ అంటూ గడుపుట అనేది లేదు. కానీ అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం, ప్రాణాలు త్యాగం చేయడం, అల్లాహ్ శత్రువులతో పోరాడడం మరియు అల్లాహ్ ధరణిపై ఆయన ధర్మాన్ని స్థాపించడం లాంటి పనులు ఉన్నాయి. ఖురాన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణలు దాసుడిని అల్లాహ్ వద్దకు చేరుస్తాయి. అతని మూసుకున్న మనసును తెరుస్తాయి. అతని పేరు ప్రఖ్యాతులను పెంచుతాయి. అతని పాపాలను తుడిచివేస్తాయి. ఈ హదీసులో క్రైస్తవులకు విరుద్ధమైన విషయం ఉంది. అదేమిటంటే వారు జిహాదును వదిలేసి సన్యాసాన్ని కనిపెట్టారు. దాన్ని అల్లాహ్ వారిపై విధిగా చేయలేదు. అయినా దాన్ని వారు న్యాయపరంగా పాటించలేకపోయారు. ఇస్లాం వచ్చి ఆ సన్యాసాన్ని తుడిచిపెట్టింది. అల్లాహ్ మాట సర్వదా సర్వోన్నతమగుటకు జిహాద్ వైపునకు ఆహ్వానించింది. ఖురాన్ ప్రకారం ఆచరించాలి. దానిని సంపాదనకు సాధనంగా చేసుకోవద్దు, ఉపయోగించరాదు. ఈ రెండింటిలో ఏది బాగుంటుంది? 6. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో నుంచి ఒక వర్గం ఏర్పడింది. మీ నమాజులను వారి నమాజులతో, మీ ఉపవాసాలను వారి ఉపవాసాలతో, మీ సత్కార్యాలను సత్కార్యాలతో పోల్చి మీరు మీ కర్మలను నీచమైనవిగా భావిస్తారు. వారు ఖురాన్ పఠిస్తారు, కానీ అది వారి కంఠం నుండి కిందకు దిగదు. అంటే వారు దాన్ని అర్థం చేసుకుంటూ చదవరు. వేట జంతువు శరీరం నుండి బాణం బయటకు పోయినట్లు వారు ధర్మం నుండి బయటికి వెళ్తారు, మార్గభ్రష్టులు అవుతారు. వేటగాడు ఒకసారి బాణం మొన పైకి దృష్టి సారిస్తాడు, అక్కడ అతనికి ఏమీ కనిపించదు. తరువాత బాణం కర్రను చూస్తాడు, అక్కడ కూడా ఏమీ కనిపించదు. తిరిగి అతడు బాణం ఈకల్ని చూస్తాడు, అక్కడ ఏమీ కనిపించదు. అయితే బాణం చివరి భాగాన ఏదో రక్తపు మరక ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. బుఖారీ ఫజాయిలుల్ ఖురాన్ 5058, ముస్లిం జకాత్ 1064. ఈ హదీసులో ఖురాన్లో ఆలోచించడం, దాని పారాయణ సందర్భంలో నమ్రత పాటించడం, దాని ప్రకారం ఆచరించడంలోనే ప్రయోజనం కలుగుతుంది. దాని పారాయణం వదిలి దానికి విముఖత చూపి దాని ప్రకారం ఆచరించకుండా ఉంటే ప్రయోజనం ఉండదు.
ఖురాన్ చదివి దాని ప్రకారం ఆచరించని వారికి పాపం కలుగును. అతడు అతి చెడ్డ వారిలో ఒకడు. ఒక సహీ హదీసులో ఇలా ఉంది, తొలిసారిగా ఎవరితో నరకాగ్ని దహించబడునో వారు ముగ్గురు. ఆ ముగ్గురిలో ఖురాన్ పారాయణం చేయువాడు ఒక అతను. అది ఎలా అంటే, ప్రజలు అతన్ని ఖారీ, చాలా చక్కగా ఖురాన్ పారాయణం చేయువాడు అని పిలవాలని అతను ఖురాన్ పారాయణం చేసేవాడు, కానీ దాని ప్రకారం ఆచరించేవాడు కాదు. వాస్తవంగా ఖురాన్ పారాయణం చేయువారు ఎవరంటే, దాని ఆదేశాలను పాటించి వారింపుల నుండి దూరం ఉండి అందులోని వార్తలు నిజమని నమ్మేవారు. నిశ్చయముగా అల్లాహ్ ఉలమాయసు ఖురాన్ ప్రకారం ఆచరించని మార్గభ్రష్టులైన పండితుల నుండి హెచ్చరించాడు. బనీ ఇస్రాయెల్ గురించి ఇలా తెలిపాడు, వారు పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. జుమా 52:5. ప్రవక్త, వారికి ఆ వ్యక్తి గాథను వినిపించు, అతనికి మేము మా ఆయతుల జ్ఞానాన్ని ప్రసాదించాం, కానీ అతడు వాటిని పాటించకుండా విముఖుడైపోయాడు. చివరకు సైతాన్ అతన్ని వెంబడించాడు. పర్యవసానముగా అతడు మార్గభ్రష్టులలో కలిసిపోయాడు. అరాఫ్ 7:175. ఏ విషయమైనా దాని వాస్తవికతను బట్టే ఎక్కువ ప్రయోజనకరంగా అది ఉంటుంది, దాని బాహ్యరూపం వల్ల కాదు. విశ్వాసం మరియు దైవ భయభీతి మనసులో ఉంటాయి. ఒకప్పుడు మునాఫిక్ నుండి కూడా ప్రశంసించబడే కార్యాలు జరుగుతాయి, కానీ అల్లాహ్ వద్ద అంగీకరింపబడవు. ఆంతర్యాన్ని ఎరుగువాడు అల్లాహ్ మాత్రమే. మనం బాహ్యాన్ని బట్టే వ్యవహరించాలి. విశ్వాసులో శ్రేష్ఠులు అవడానికి ప్రమాణం అధిక నమాజులు, ఉపవాసాలు మరియు దాన ధర్మాలే కావు. వారి స్వచ్ఛత, ఇఖ్లాస్, తమ ప్రభువుతో సత్య వ్యవహారం, సంపూర్ణ విశ్వాసాల ప్రమాణం, హృదయ కార్యాలు, శరీర అవయవాల కార్యాలపై ఆధిక్యత కలిగి ఉంటాయి. విశ్వాసం హృదయంలో స్థానం చేసుకుందంటే అది ఆ వ్యక్తిని అక్కడికి చేరుకోలేని వారికంటే ముందుకు తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఖురాన్ పఠిస్తాడు, అధికంగా పఠిస్తాడు, కానీ తన పారాయణం ద్వారా ఏ ప్రయోజనం పొందడు. అది అతనికి వ్యతిరేకంగా అతను చేసుకున్న దుష్క్రియలకు సాక్ష్యంగా నిలుస్తుంది, అతన్ని నరకములో పడవేస్తుంది. అల్లాహ్ ఇలాంటి దుశ్చేష్టను నుండి కాపాడుగాక. ఆమీన్. చాలామంది పండితులు ఈ హదీసులో చెప్పబడిన గుణాలు ఖవారిజ్ అను ఒక వర్గానికి సంబంధించినవని చెప్పారు. సహచరులు ఖవారిజ్ నమాజుల ముందు తమ నమాజులను, వారి ఉపవాసాల ముందు తమ ఉపవాసాలను మరియు వారి సత్కార్యాల ముందు తమ సత్కార్యాలను అల్పంగా భావించేవారు. వారు రేయింబవళ్ళు ఖురాను చదివేవారు, కానీ ధర్మ వాస్తవికతల పట్ల అజ్ఞానంగా ఉండేవారు. ఖురాన్ ఉద్దేశాలను అవగాహన చేసుకునేవారు కాదు. న్యాయశీలునైన నాయకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆయుధంతో ముస్లిం సమాజానికి విరుద్ధంగా నిలబడి వారి రక్తపాతమును ధర్మసమ్మతం చేసుకున్నారు. ఇలా ధర్మభ్రష్టులయ్యారు, నరక సునకములయ్యారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, నేను గనక వారిని చూశానంటే వారిని నరికేస్తాను. ఆద జాతి వారిలో ఏ ఒక్కరూ మిగలనట్లు వారిలో కూడా ఏ ఒక్కడూ మిగలకుండా ఉండడు. బుఖారీ 7432. 7. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుర్ రహ్మాన్ బిన్ షిబ్లే రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ చదవండి, దాని ప్రకారం ఆచరించండి, దాని పట్ల మితిమీరి ప్రవర్తించకండి, దానికి దూరంగా ఉండకండి, దానిని ఉపాధి సాధనంగా చేయకండి, అధిక సంపాదన పొందుటకు ఉపయోగించకండి. సహీహుల్ జామీ 1168, ముస్నదే అహ్మద్. ఈ హదీసులో ఖురాన్ పారాయణం చేయడం, దాని ఆదేశాలు పాటించడం, నివారణల నుండి దూరం ఉండడం విశ్వాసులకు విధిగా ఉంది. అలాగే దాని పట్ల మధ్య మార్గాన్ని అవలంబించాలి. దానికి దూరంగా ఉండకూడదు, దాన్ని విడనాడి దాని పట్ల అలక్ష్యం చూపకూడదు, మితిమీరి ప్రవర్తించకూడదు, దాని ప్రకారం ఆచరణలో అతిగా వ్యవహరించకూడదు, తనపై ప్రజలపై ఒత్తిడి చేయకూడదు. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సన్మార్గము రుజుమార్గముపై ఉండిరో అలాగే ఉండాలి. ఖురాన్ ద్వారా ఉపాధి సంపాదించే ప్రయత్నాలు నిషిద్ధం అని ఉంది. అంటే ఖురాన్ పారాయణం చేసి ప్రజల నుండి ధనం, బహుమానాలు, ఖ్యాతి లేదా ఉద్యోగాలు కోరడం అన్నమాట. ఇది వరం. అల్లాహ్ ఎవరికైనా ప్రసాదించి ఉంటే ఖురాన్ ద్వారా దాన్ని మరింత రెట్టింపు చేసే ప్రయత్నం చేయవద్దు. ఈ ఖురాన్ అల్లాహ్ వద్ద మోక్షం,
స్వర్గం పొందడానికి ఒక మార్గం, అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు సాధనం, అందుకు దాన్ని ప్రజల వద్ద స్థానం పొందుటకు, తనలాంటి మనుషుల మధ్య గొప్పతనం పొందుటకు ఉపయోగించకూడదు. ఇలా చేయువాడు స్వయంగా నాశనమైనట్లు, ప్రజల్ని కూడా నాశనం చేసినట్లు అవుతుంది. వారు ఉలుమాయస్సులో లెక్కించబడతారు. వారు ధర్మాన్ని అడ్డుగా పెట్టుకొని ధనం సంపాదించారు, దానిని వలగా ఉపయోగించి ప్రజల సొమ్ముని కాజేస్తారు, చివరికి ధర్మం నుండి ప్రజల్ని దూరమే ఉంచుతారు. ఇలాంటి చేష్టల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. అల్లాహ్ ఇలా ఆదేశించాడు, మీరు అల్లాహ్ గ్రంథాన్ని బోధిస్తున్నారు, స్వయంగా పఠిస్తున్నారు, అందువల్ల మీరు మీ ప్రభువుకు విశ్వసనీయులైన దాసులుగా రూపొందండి. అలీ ఇమ్రాన్ 3:79 ఆయత. ఖురాన్ ఘనత 8. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ సిఫార్సు చేస్తుంది, దాని సిఫార్సు అంగీకరించబడుతుంది. దానిని చదివిన వారి గురించి అది వాదిస్తుంది, దాని వాదన నమ్మబడుతుంది. ఎవరు దానిని తన ముందు ఉంచుతాడో అది అతన్ని స్వర్గం వైపునకు తీసుకెళ్తుంది. ఎవరు దానిని తన వెనక పడేస్తాడో అది అతని నరకంలోనికి నెట్టేస్తుంది. సహీహుల్ జామీ 4443. ఇబ్ను ఇబ్బాన్ బైహకీ. ఈ హదీసులో ఖురాన్ ఘనత రుజువైంది. దాని ప్రకారం ఆచరించిన వారి తరపున అది ప్రళయ దినాన వాదిస్తుంది. దాని పట్ల మితిమీరకుండా, పూర్తిగా వదిలేయకుండా ప్రవర్తించే వారికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమైన ఖురాన్ వాసుల గురించి దాని సిఫారసు అంగీకరించబడుతుంది. మరొక హదీసులో ఉంది, ఖురాన్ చదవండి, అది తనను చదివిన వారి పట్ల సిఫార్సు చేస్తుంది. ఖురాన్ వాసునికి అది లాభాన్ని ఇవ్వకున్నట్లయితే నష్టంలో పడేస్తుంది, వినాశానికి గురి చేస్తుంది. ఖురాన్ విడనాడి దానికి దూరంగా ఉండి దాని ఆదేశాలను ఆచరణలో ఉంచని దాని నివారణకు పాల్పడిన వానిని అది నశింపజేస్తుంది. ఖురాన్ ప్రకారం ఆచరించడం, సరైన రీతిలో దాని పారాయణం చేయడం స్వర్గ ప్రవేశానికి, నరకము నుండి మోక్షానికి ముఖ్య కారణం. మరొక హదీసులో ఉంది, అది ప్రళయ దినాన తన వారి గురించి వాదిస్తూ ఇలా అంటుంది, నేను అతన్ని రాత్రంతా మేల్కొల్పి ఉంచాను, అందుకు అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు ప్రభువా. అలాగే సూరే ముల్క్లో సూరే నెంబర్ 67 సమాధి శిక్ష నుండి రక్షణకు కారణమవుతుందని హదీసులో ఉంది. అందుకే ప్రతి ముస్లిము ఈ గొప్ప గ్రంథం ద్వారా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దాన్ని బలంగా గట్టిగా పట్టుకోవాలి. మనసు దాని అర్థ భావాలను అవగాహన చేసుకునే విధంగా మెదలాలి. వాంఛలు దానికి లోబడి ఉండేలా కృషి పడాలి. 9. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ గ్రంథం దివి నుండి భూమి వైపునకు విడవబడిన అల్లాహ్ యొక్క త్రాడు అది. సహీహుల్ జామీ 4473. తిర్మిజీ. ఈ హదీసులో ఏదైనా విషయభావాన్ని మనోగోచరమైన వాటితో పోల్చి చూపవచ్చును. అల్లాహ్ గ్రంథం అల్లాహ్ మరియు దాసుని మధ్య అనుబంధం. దానిని గట్టిగా పట్టుకున్నవాడు విజయవంతుడు. మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. సూరే ఆలి ఇమ్రాన్ 2:103. ముస్లిం నేర్చుకోవాల్సిన జ్ఞానం, ఆదేశాలు, సంస్కారాలన్నీ ఈ ఖురాన్ ద్వారా నేర్చుకోవాలి. అది పాత పడదు, దాని వింతలు అంతం కావు. ఎంత పఠిస్తూ ఉన్నా పండితుల మనసు నిండదు. ఈ గ్రంథం పవిత్రమైన అల్లాహ్ వాక్కు. ఆయన దాన్ని అవతరింపజేశాడు. అది సృష్టి కాదు, విశ్వసనీయమైన ఆత్మ. అంటే దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం దీనిని తీసుకుని సర్వలోకాల ప్రభు యొక్క ప్రవక్త హృదయ పలకంపై అవతరించింది. స్వచ్ఛమైన అరబ్బీ భాషలో ఆయన అల్లాహ్ దాసులను హెచ్చరించాలని. 10. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒకవేళ ఖురాన్ తోలు ఉంటే దానిని అగ్నిలో కాల్చలేదు. సహీహుల్ జామీ 5282. ఈ హదీసులో ఖురాన్ కంఠస్థం చేయాలని,
కొద్ది కొద్దిగా హృదయంలో భద్రపరుచుకోవాలని ప్రోత్సహించబడినది. దానిని గుర్తులో ఉంచుకోవాలని చెప్పబడినది. ఖురాన్ కంఠస్థం చేయడం అతి గొప్ప వరం. ఇవి జ్ఞానం ఇవ్వబడిన వారి హృదయాల్లో చోటు చేసుకునే స్పష్టమైన ఆయతులు. సూరే అన్ కబూత్ 29:49 ఆయతు. పై హదీస్ యొక్క భావం దివ్య ఖురాన్ను కంఠస్థం చేయాలని, దానిని మరిచిపోకుండా గుర్తుంచుకోవాలని ప్రోత్సహించబడింది. ఎవరు దానిని కంఠస్థం చేసి దాని ఆదేశాలను పాటించి నివారణకు దూరంగా ఉండి అందులోని వార్తలను సత్యమని నమ్మి దాని ప్రకారం ఆచరించారో అల్లాహ్ వారిని నరకాగ్ని నుండి కాపాడుతాడు. అల్లాహ్ గ్రంథం ఉన్న చర్మాన్ని అగ్ని కాల్చినప్పుడు నమ్రత ఏకాగ్రతతో ఖురాన్ చదివే ఆచరించే విశ్వాసి సంగతి ఏమంటారు? 11. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ గౌరవ మర్యాద హక్కుల్లో ఇవి కూడా ఉన్నాయి. ముస్లింలైన వృద్ధులను గౌరవించడం, హెచ్చుతగ్గులు లేకుండా ఖురాన్ చదివి ఆచరించు వారిని ఆదరించడం మరియు న్యాయశీలుడైన నాయకుడిని గౌరవించడం. అబూ దావుద్ అల్ అదబ్ 4843. ఈ హదీసులో అల్లాహ్ సన్నిహితులను గౌరవించడం, వారికి తగిన రీతిలో మర్యాద పాటించడం అల్లాహ్ను గౌరవించే హక్కుల్లో ఒకటి. శ్రేష్టతలు ధర్మపరమైనవైతేనే శ్రేష్టతలుగా ఉంటాయి. వృద్ధుడిని గౌరవించడం ఎందుకనగా అతను ముస్లిం. ఖురాన్ వాసులను గౌరవించేది కూడా వారు దాన్ని ఆచరణలో ఉంచుతున్నందుకే. అలాగే నాయకుడు న్యాయశీలుడైతే ఘనతల్లో సమానంగా ఉన్న వారిలో వృద్ధులుంటే వారు ఉన్నత శ్రేణిలో ప్రథమంగా ఉంటారు. ఇందులో వృద్ధాప్య ఘనత ఉంది మరియు ఆ వయస్సు మర్యాద అనుభవం ఎక్కువ ఉన్నదనే సూచన ఉన్నది. గులువ్వ అతిశయోక్తి మరియు ధర్మంలో మితిమీరే ప్రవర్తన నుండి దూరం ఉండాలని ప్రోత్సహించబడింది. అదేవిధంగా ధర్మ విషయంలో అలక్ష్యము, అలసత్వము మరియు బద్ధకము విడనాడాలని ప్రోత్సహించబడింది. అల్లాహ్ యొక్క ధర్మం ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఈ విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాం. సూరే బక్రా 2:143 ఆయతు. న్యాయశీలుడైన నాయకుడిని గౌరవించడం, అతని పట్ల మర్యాద పాటించడం మనపై ఉన్న అతని హక్కు అని భావించాలి. అలాగే అతను మాట విని అతని ఆజ్ఞాపాలన అతని ద్వారా హక్కులన్నీ భద్రంగా ఉండుటకు, అతని భయం ఉండుటకు కూడా అవసరం. ప్రజల వ్యవహారాలు సవ్యంగా ఉండేందుకు మూర్ఖులు అతనితో భయపడి ఉండుట కూడా అవసరం. హదీసులో ఉంది, ఎవడు నాయకుడిని అవమానపరుస్తాడో అల్లాహ్ అతన్ని అవమానపరుస్తాడు. మరో హదీసులో ఉంది, ప్రజల ఘనత తమ కర్మలను బట్టి ఉంటుంది. పుణ్యాత్ములను అవమానపరచుట ధర్మంలో లోపం చూపినట్లు, అల్లాహకు అవిధేయత చూపినట్లు ఇది పుణ్యాల్లో వెనుకబడి ఉన్నట్లు అవుతుంది. 12. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని వాసిల రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నాకు తౌరాత్ స్థానంలో సబ్ ఉత్తివాల్ ఇవ్వబడినవి. జబూర్ స్థానంలో మీస్ 100కు పైగా ఆయతులు గల సూరాలు ఇవ్వబడినవి. ఇంజీల్ స్థానంలో మసానీ, ముఫస్సల్, కాఫ్ నుండి నాస్ వరకు సూరాలతో నాకు శ్రేష్టత ప్రసాదించబడినది. ముస్నిదే అహ్మద్ సహీహుల్ జామి 1059. ఈ హదీసులో దివ్య ఖురాన్ అవతరణ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప దయ ప్రస్తావన ఇందులో ఉంది. దివ్య గ్రంథం గత 3 ఆకాశ గ్రంథాలకు సమానంగా ఉంది. మూసా అలైహిస్సలాం పై అవతరించిన తౌరాత్, దావుద్ అలైహిస్సలాం యొక్క జబూర్ మరియు ఈసా అలైహిస్సలాం యొక్క ఇంజీల్, ఇంకా అల్లాహ్ తన దాసుడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ముఫస్సల్, కాఫ్ నుండి నాస్ వరకు సూరాలు అదనంగా ఇచ్చాడు. ప్రవక్త తమకు లభించిన అనుగ్రహం గురించి చెబుతున్నారంటే ఇది ఈ వరం యొక్క ఔన్నత్యం మరియు ఈ బహుమానం యొక్క గొప్ప స్థానం యొక్క నిదర్శనం. ఈ ఖురాన్నే ప్రవక్త యొక్క విద్య, జ్ఞానము, మార్గదర్శి, ప్రతి మేలు గురించి తెలుపుతుంది. అదే ఆయనకు తగిన సహవాసి. హృదయానికి తృప్తినిచ్చింది. జీవితం వ్యవహారాలలో ప్రాణం లాంటిది. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు బాధ లేకుండా చేయునది. అదే ప్రవక్త సహచరులు కూడా అలాగే ఉండిరి. వారు అల్లాహ్ యొక్క ఈ అనుగ్రహాన్ని పొంది తగిన రీతిలో దానిని గౌరవించి దాని ప్రకారం ఆచరించేవారు. అందుకే అల్లాహ్ వారికి సంతృప్తి, సహాయము, విజయం మరియు బలాన్ని ఇచ్చాడు.
ఖురాన్ నేర్పుట, నేర్చుకొనుట మరియు దాని పారాయణం చేయుటలో ఉన్న ఘనత. 13. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నిశ్చయముగా అల్లా ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనం పాలు చేస్తాడు. ముస్లిం 817. ఈ హదీసులో ఖురాన్ ఘనత ఉంది మరియు దాని ప్రకారం ఆచరించువారే ప్రజల నాయకత్వానికి అసలు అర్హులు. ఖురాన్ ప్రకారం ఆచరించువాడు ఉన్నత స్థానానికి, గౌరవ మర్యాదలకు, ప్రశంస ప్రఖ్యాతులకు అర్హుడు. ఎవడు ఖురాన్ పట్ల విముఖత చూపి దానికి దూరంగా ఉంటాడో అతని మానం మట్టిలో కలిసినట్లు. అతడు ఉన్నత వంశానికి చెందిన అగౌరవం పాలైనట్లే. బానిసల్లో ఉత్తమ ధర్మం, మంచి విద్య మరియు హోదాకు అర్హత గల గుణాలుంటే వారికి పెద్ద హోదాలు ఇవ్వవచ్చును. ఈ హదీస్ ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సత్యప్రవక్త అని రుజువైంది. ఎలా అనగా వాస్తవంగా ఖురాన్ ప్రకారం ఆచరించిన వారు గౌరవము, ఔన్నత్యము, పేరు ప్రఖ్యాతులు పొందారు. మరియు ఖురాన్ సున్నతులకు విముఖత చూపిన వారు అవమానము, పతనం, హీనస్థితుల పాలయ్యారు. దీనికి మానవ చరిత్రే సాక్ష్యంగా ఉంది. 14. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రజల్లో కొందరు అల్లాహ్ వాసులున్నారు. వారెవరు ప్రవక్త అని సహచరులు అడగ్గా వారు ఖురాన్ వాసులు, వారే అల్లాహ్ వాసులు మరియు అల్లాహ్ ప్రత్యేకతలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఇబ్ను మాజా అల్ ముఖద్దిమా 215. ఈ హదీసులో అల్లాహ్ ఖురాన్ వాసులకు గౌరవము, ఇతరులకు కాకుండా వారికి ప్రత్యేక దయ, శ్రద్ధ మరియు సహాయం చూపాడని ఉంది. దాసుల్లో కొందరు అల్లాహ్ యొక్క ప్రత్యేకులున్నారు. సత్కార్యాల ద్వారా మాత్రమే ఆయన సాన్నిధ్యం పొందుట సాధ్యం. వాస్తవంగా ఖురాన్ వాసులే ప్రజల్లోకెల్లా అత్యుత్తములు. విద్య మరియు ఆచరణ ప్రకారం ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. ఉత్తమ వంశం, గొప్ప హోదాలు, ఐహిక శోభలు మాత్రమే తరువాత అవి సమసిపోయేవి, అంతరించిపోయేవి. మనిషి పైన తెలిపిన గౌరవాన్ని పొందుటకు పూర్తి ప్రయత్నం చేయాలి. ఖురాన్ వాసుల్లో చేరి దాని పారాయణం చేస్తూ, దాని ఆయుధులను కంఠస్థం చేస్తూ, దాని ప్రకారం ఆచరిస్తూ మరియు దాని వైపుకు ఇతరులను ఆహ్వానిస్తూ ఉండాలి. ఇతర అన్ని రకాల విద్యలపై ఖురాన్ ఘనత కూడా ఇందులో ఉంది. 15. ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మేము సుఫాలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి, మీలో ఎవరైనా ప్రతిరోజు బుత్ హాస్ లేదా అఖీక్ ప్రాంతానికి తెల్లవారుజామున వెళ్ళి బంధుత్వం తెంచకుండా మరియు పాపానికి గురి కాకుండా 2 లావైన ఒంటెలు మీకు అచ్చట లభించడం మీలో ఎవరికి ఇష్టం అని అడిగారు. ప్రవక్త, అది మా అందరికీ ఇష్టమే అని మేము అన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవడైనా తెల్లవారుజామున మసీదుకు ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ దివ్య గ్రంథంలోని 2 ఆయుధులు నేర్చుకోవడం లేదా చదవడం 2 ఒంటెల కంటే మేలు. 3 ఆయుధులు 3 ఒంటెల కంటే మేలు. 4 ఆయుధులు 4 ఒంటెల కంటే మేలు. అలాగే ఎన్ని ఆయుధులైతే అన్ని ఒంటెల కంటే మేలు. ముస్లిం 803. ఈ హదీసులో శ్రద్ధ వహించుటకు మనస్సు లగ్నం కొరకు పండితులు తమ శిష్యుల ముందు ప్రశ్న వేయుట మంచిది. ఇందులో ఖురాన్ వల్ల లభించే గొప్ప పుణ్యం ప్రస్తావన, దాని గొప్పతనం, మసీదులో దాన్ని నేర్చుకునే ఘనత మరియు జ్ఞానులతో దాని అర్థభావాలు తెలుసుకునే శ్రేష్టత ఉంది. ప్రపంచం మరియు ఇందులో ఉన్నదంతా కలిసి సత్కార్యాలకు మరియు అల్లాహ్ తన పుణ్యపురుషులకు సిద్ధపరిచిన పుణ్యాలకు సమానం కాజాలవు. ఇక్కడ ఒంటెల ప్రస్తావన రావడానికి కారణం ఏమిటంటే అది అరబ్బుల యందు ఉత్తమ సంపద కావడం. మనిషి ఏ చిన్న సత్కార్యాన్ని
కూడా అల్పమైనదిగా భావించవద్దు. అది చిన్నదైనా చేస్తూనే ఉండాలి. రోజుకొక్క ఆయతైనా నేర్చుకుంటూ కంఠస్థం చేస్తూ ఉంటే కొద్ది సంవత్సరాల్లో మొత్తం ఖురాన్ కంఠస్థం చేయవచ్చు. 16. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఖురాను నేర్పువాడు మరియు నేర్చుకునేవారు చాలా ఉత్తములు. బుఖారీ 5027. ఈ హదీసులో ఖురాన్ వాసులు సర్వ ప్రజల్లో శ్రేష్ఠులు. ప్రజలకు శ్రేష్ఠత సత్కార్యాల ద్వారా లభిస్తుంది. ఖురాన్ ఒకరితో నేర్చుకోవాలి. ఇతరులకు నేర్పే ముందు దాని పారాయణ విధానం, దానికి సంబంధించిన వివరాలు నేర్చుకుని ఉండాలి. ఖురాన్ విద్య ఇతర విద్యలపై ప్రాధాన్యత కలది. అన్ని రకాల శాస్త్రాలు, కళలపై ఘనత కలది. పూర్వ పండితుల్లో కొందరు ఈ హదీస్ విన్న తరువాత 30 సంవత్సరాల వరకు మసీదుల్లో ప్రజలకు ఖురాన్ నేర్పుతూ ఉండిపోయారు. ఖురాన్ నేర్చుకునే, నేర్పే మరియు దానిపై ఆచరించే వారికి ఇందులో గొప్ప శుభవార్త ఉంది. వారు ఈ గొప్ప విజయం, శుభవార్తతో సంతోషపడాలి, అదృష్టంగా భావించాలి. 17. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని తమీం దారి రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ వ్యక్తి రాత్రి సమయంలో 100 ఆయతులు చదువుతాడో అతనికి ఆ రాత్రంతా తహజుద్ నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది. అహ్మద్ సహీహుల్ జామి 6468. ఈ హదీసులో తహజుద్ నమాజులో ఎక్కువ ఖురాన్ పారాయణం చేయుట ఘనత గల విషయం. మనిషి ఎంత ఎక్కువ చదివి ఆలోచిస్తూ ఉంటాడో అంతే ఉత్తమం. ఉత్తమ రీతిలో ఎక్కువ చదువుట, అది లేకుండా ఎక్కువ చదువుట కన్నా మంచిది. రాత్రి నమాజులో ఎక్కువ ఖురాన్ పారాయణం ఎక్కువ సజ్దాల కంటే ఉత్తమం. రాత్రి కొంత భాగం తహజుద్ చేసిన అల్లాహ్ మొత్తం రాత్రి తహజుద్ చేసినంత పుణ్యం ఇస్తాడు. పగలు కంటే రాత్రివేళ ఖురాన్ చదవడం ఉత్తమం. వేరే సందర్భాల కంటే నమాజులో ఖురాన్ పారాయణం ఉత్తమం. అల్లాహు తాలా సాన్నిధ్యం పొందుటకు తహజుద్ సర్వ సత్కార్యాల్లో ఉత్తమం. అది పుణ్యాత్ముల విధానం, ప్రవక్తల నాయకుని సంప్రదాయం, సర్వలోకాల ప్రభువుకు అత్యంత ప్రియమైనది. 18. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరు అల్లాహ్ దివ్య గ్రంథంలో ఒక్క ఆయతు చదివాడో అతనికి ఒక పుణ్యం. ఒక పుణ్య ఫలితం 10 ఎక్కువగా లభిస్తుంది. అలిఫ్ లామ్ మీమ్ ఒక అక్షరం అని నేను అనను. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ ఒక అక్షరము. తిర్మిజీ 2910. ఈ హదీసులో ఖురాన్ పారాయణం చేయాలని ప్రోత్సహించబడింది. ఇందులో ప్రస్తావించబడిన పుణ్యం యోచించకుండా చదివేవారందరికీ సమానం. కానీ యోచించి చదివేవారికి హృదయంలో విశ్వాసము, భయభీతులు జనిస్తాయి. ఒక పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుందని ఉంది. ఖురాన్ పారాయణ ఫలితం అల్లాహ్ స్మరణ కంటే ఎక్కువగా గొప్పగా ఉంది. రేయింబవళ్ళు ఖురాన్ పారాయణం చేయవారికి గొప్ప శుభవార్త ఇవ్వబడింది. ఇంతటి అధిక మేలైన శుభంగల ఫలితంతో వారు ఆనందించాలి. ఎంతటి సులభమైన కార్యం ఇది! మనిషి నిలబడి, కూర్చుండి, పడుకొని ఏ స్థితిలోనైనా గొప్ప ఫలితాన్ని పొందుతాడు. వాస్తవానికి ఇది నిత్యుడు, సజీవుడైన అల్లాహ్ యొక్క మహత్తరమైన బహుమానం. ఉన్నారా ఎవరైనా శ్రద్ధ, యోచనతో పారాయణం చేసేవారు? అయ్యో పాడుగాను, మేము ఎంత సమయం వృధా చేసితిమి! వృధా మాటల్లో, సమావేశాల్లో ఎంత సమయం వెచ్చిస్తాము! ఖురాన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ కొరకు చాలా తక్కువ సమయం కేటాయిస్తాము. మమ్మల్ని కరుణించు ఓ అల్లాహ్, ఆమీన్. 19. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు. ఖురాన్ కంఠస్థం చేసిన వారు విధేయులైన, గౌరవనీయులైన దైవదూతలతో ఉంటాడు. మరొక వ్యక్తికి ఖురాన్ పఠించడం ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ దాన్ని పఠించి కంఠస్థం చేస్తాడు. అతడు రెట్టింపు పుణ్యానికి అర్హుడవుతాడు. ముస్లిం 798, బుఖారీ 4937. ఈ హదీసులో ఖురాన్ తజ్వీద్ సరైన ఉచ్చారణతో, మంచి స్వరంతో,
పారాయణం చేయాలని, ప్రతి అక్షర శబ్దము దానికి తగిన స్థానము నుండి బయటికి రావాలని, దానిని సరైన పద్ధతిలో పారాయణం చేయాలని ప్రోత్సహించబడినది. నాలుకపై సులభతరం అయ్యే విధంగా మాటి మాటికి ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలని చెప్పబడింది. ఖురాన్ తజ్వీదుతో చక్కగా పారాయణం చేయువాడు, దాన్ని కంఠస్థం చేయువాడు మరియు దాని ప్రకారం ఆచరించువాడు పుణ్యదూతలకు తోడుగా ఉంటాడు. ఇలా అల్లాహ్ అతనికి ఉన్నత స్థానం ప్రసాదించి మంచి ఆతిథ్యం సిద్ధపరిచి మరియు గౌరవ పదవిని ప్రసాదిస్తాడు. పారాయణంలో కష్టం కలిగినా వదలకుండా పారాయణం చేయడం, కంఠస్థం చేయడం, చక్కగా చదవడం, వాటికి తగిన రీతిలో రాకున్నా ప్రయాసపడుతూ ఉండే వ్యక్తికి అల్లాహ్ రెట్టింపు పుణ్యం రాస్తాడు. ఒకటి పారాయణ పుణ్యం అయితే మరొకటి కష్టపడిన పుణ్యం. ఇదంతా ఖురాన్ గొప్పతనం. ఎవరు తనకు సహవాసిగా, స్నేహితుడిగా, హృదయానికి తృప్తినిచ్చినదిగా ఖురాన్ చేసుకున్నారో వారు అదృష్టవంతులు. ఒక విషయం, ఎవరికి ఖురాన్ చదవడం కష్టంగా ఉందో, చక్కగా చదవలేకపోయినా నేను చక్కగా చదవలేను అన్న సాకుతో పారాయణం చేయడం మానుకోవద్దు. సాధ్యమైనంత వరకు మరింత కృషి చేస్తూ ఉండాలి. అందుకు అతనికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. దానికి ఈ హదీసే ఉదాహరణ. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. 20. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ పఠించే వ్యక్తి రుచిలోనూ సువాసనలోనూ మేలుజాతికి చెందిన నారింజ పండు లాంటివాడు. ఖురాన్ పఠించని విశ్వాసి రుచి ఉన్న సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖురాన్ పఠించే కపటి విశ్వాసి పరిమళం ఉన్న చేదు ఫలం లాంటివాడు. ఖురాన్ పఠించని విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు. బుఖారీ 5437, ముస్లిం 797. ఈ హదీసులో 4 స్థానాలున్నాయి. మొదటివాడు భయభీతి గల విశ్వాసి, ఖురాన్ వాసి, దాని ప్రకారం ఆచరించువాడు, పారాయణ సందర్భంలో యోచించేవాడు మరియు తీర్పు, న్యాయం కొరకు ఈ గొప్ప గ్రంథం వైపే వచ్చే వ్యక్తి. అతను మేలుజాతికి చెందిన నారింజ పండు లాంటివాడు. అందులో మెరుపు, మంచి సువాసన ఉంది, మంచి తీయని రుచి ఉంది. ఈ ఖురాన్ వాసి అతను ఖురాన్ పఠిస్తుంటే మరింత సువాసన పెరుగుతుంది. అతని పారాయణం సువాసన లాంటిది. ఈ పండు రుచి మాదిరిగా అది స్వయంగా మంచిదే. ఈ విధంగా ఖురాన్ అతి ఉత్తమ సువాసన గల మరియు ప్రకాశవంతమైన జ్యోతి. రెండోవాడు ఖురాన్ పఠించని విశ్వాసి, నిరక్షరాస్యుడు, కానీ తన ప్రభువును ఆరాధిస్తూ ఆదేశాలను పాటిస్తూ మరియు నివారణల నుండి దూరముంటూ తనలో తాను మంచివాడు కావచ్చు. అందుకే అతను ఖర్జూర పండు లాంటివాడు. అందులో సువాసన లేదు. ఎలాగైతే అతను ఖురాన్ పఠించడం లేదో, దాని పారాయణ మాధుర్యాన్ని పొందే ప్రయత్నం చేయడం లేదో, ఖర్జూర పండు సువాసన లేకున్నా తిని చూసేవారికి మంచి రుచి లభిస్తుంది. అలాగే విశ్వాసి లోపట విశ్వాసం మంచిదిగా ఉండి ఖురాన్ ప్రకారం ఆచరించేవాడు, కానీ ఖురాన్ చదవలేడు. మూడోవాడు ఖురాన్ను పఠించే కపట విశ్వాసి, మార్గదర్శకత్వం కాంతులున్న ఖురాన్ను అతడు పఠిస్తాడు, కానీ దానితో ప్రయోజనం పొందడు. దానిలోని ఆదేశాలను పాటించడు. వ్యవహారాల పరిష్కారం దాని నుండి కోరడు. దానిని విశ్వసించడు. అట్లే పైకి పఠిస్తాడు. అందుకే వాడు పరిమళం ఉన్న చేదు ఫలం లాంటివాడు. దాని సువాసన, పరిమళం, సుగంధం చాలా చక్కగా ఉంటుంది, కానీ దాని రుచి చాలా చేదుగా ఉంటుంది. అలాగే కపట విశ్వాసి తన ఆంతర్యం చెడు మనసు గలవాడు, దుష్ట సంకల్పం గలవాడు. అతని ఆంతర్యంలో చూసినప్పుడు పెడమార్గము, అనుమానము, కామం, సందేహం, పాపాలు లాంటి ఎన్నో దోషాలు కానవస్తాయి. అతని మాట ఖురాన్ పారాయణం వినే వ్యక్తి ఏదైనా కొంచెం ప్రయోజనం పొందినా అది పరిమళం గల చేదు ఫలం లాంటిదే. కానీ ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనితో కలిస్తే ఇష్టములేని ప్రీతికరం కాని మాటలు అంటాడు. 4వ వ్యక్తి ఖురాన్ చదవని కపట విశ్వాసి. అతను అడవి దోసకాయ లాంటివాడు. అందులో సువాసన ఉండదు, మంచి రుచి ఉండదు. ఇతను 3వ వాడి కంటే చెడ్డవాడు, పఠించడు, ఆచరించడు. ఆంతర్యం బాహ్యమంతా చెడే.
అడవి దోసకాయలో సువాసన ఉండదు. ఎవడైనా దాని రుచి చూస్తే చేదు రుచే పొందుతాడు. సులభంగా అర్థమవుటకు ఈ హదీసులో చక్కని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇందులో ప్రవక్త గారి ఉత్తమ విశ్లేషణ పద్ధతి ఉంది. అలాగే మాట్లాడడంలో నైపుణ్యము, అంతం కాని వాక్పటుత్వము, దిగ్భ్రాంతి కలిగించే సంభాషణ మరియు ఆకర్షించుకునే పద్ధతి ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను చక్కటి వక్తగా చేసిన, బుద్ధిమంతులను ఆకర్షించే గొప్ప సంభాషణ విధానం ప్రసాదించిన అల్లాహ్ చాలా పవిత్రుడు, గొప్పవాడు. అల్లాహ్ మనందరినీ ఆయన గ్రంథం పఠించేవారుగా చేయుగాక. ఆమీన్. ఆయన ప్రతి దానిపై శక్తి గలవాడు. 21. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఇద్దరి విషయంలో తప్ప ఇతరుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు అల్లాహ్ ఖురాను విద్య ప్రసాదించగా రేయింబవలు దాని పారాయణం చేస్తూ ఉండే వ్యక్తి. అతని పొరుగువాడు ఆ పారాయణం విని అతనికి లభించినటువంటి విద్య నాకు లభిస్తే ఎంత బాగుండు, నేను కూడా అతనిలాగే ఆచరించేవాడిని అని కోరుకుంటాడు. రెండోవాడు అల్లాహ్ సిరి సంపదలు అనుగ్రహించగా వాటిని ధర్మ మార్గంలో వినియోగించే వ్యక్తి. అతన్ని చూసిన వ్యక్తి అతనికి లభించినటువంటి సిరి సంపదలు నాకు లభిస్తే ఎంత బాగుండు, నేను కూడా అతనిలాగే వినియోగించేవాడిని అని కోరతాడు. బుఖారీ 5026. ఈ హదీసులో హోదా, ప్రఖ్యాతి, వ్యాపారం మరియు ధనం లాంటి నీచమైన ఐహిక వరాలను ఎవరి వద్దనైనా చూసి వారి పట్ల అసూయపడుట ఎంత మాత్రమూ ధర్మసమ్మతం కాదు. ఇది 2 విషయాల్లో మాత్రమే యోగ్యం. 1. అల్లాహ్ యొక్క దివ్య గ్రంథ జ్ఞానం పొందిన వ్యక్తి. అతడు అల్లాహ్తో భయపడుతూ ఉంటాడు. దానికి తగిన రీతిలో రేయింబవళ్ళు, ఫరజు నఫిల్లో, నివాసం ప్రయాణంలో నిలబడి కూర్చుండి పారాయణం చేస్తాడు మరియు ఎల్ల వేళల్లో పఠిస్తూ ఉంటాడు. రెండవది, ముస్లిం వద్ద ఉన్న హలాల్ సంపద అతను దాన్ని ధర్మ మార్గంలో వెచ్చిస్తాడు. దాని ద్వారా బంధుత్వాన్ని పెంచుతాడు, ఆతిథ్యం ఇస్తాడు, లేని వారి కొరకు సంపాదించి ఇస్తాడు మరియు అనాథలకు సహాయపడతాడు. వీరిద్దరూ గొప్ప పుణ్యాత్ములు, శ్రేష్టత గలవారు. అయితే మరో 2 మనుషులు వీరిద్దరికీ సమానంగా ఉంటారు. శ్రేష్టత మరియు ఫలితంలో ఒకరు ఖురాన్ విద్య గల వ్యక్తి మాదిరిగా కావాలని కోరేవాడు, కానీ అతని స్థానానికి చేరుకోలేకపోతాడు. అయినా అతని సదాలోచన మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది. మరో వ్యక్తి ఆ ధనుకుని వలె కావాలని కోరతాడు, కానీ ఆ స్థానానికి చేరుకోలేడు. అతనికి సత్సంకల్పం మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది. 22. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఉపవాసం మరియు ఖురాన్ ప్రళయ దినాన దాసుని గురించి సిఫార్సు చేస్తాయి. ఉపవాసం అంటుంది, ఓ ప్రభువా, నేను రోజంతా అతన్ని అన్నపానీయాలు మరియు కోరికల నుండి ఆపి ఉంచాను, కనుక అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు. ఖురాన్ అంటుంది, నేను రాత్రి అతని నిద్ర నుండి ఆపాను, అందుకు అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు. ప్రవక్త చెప్పారు, వారి ఇద్దరి సిఫార్సు అంగీకరించబడుతుంది. అహ్మద్ షహీవుల్ జామీ 3882. ఈ హదీసులో ఉపవాసం, రోజా మరియు ఖురాన్ పారాయణం అను 2 గొప్ప ఆచరణల ఘనత ఉంది. రోజా పగటి ఆరాధన అయితే ఖురాన్ పారాయణం రాత్రి ఆరాధన. సుఖాన్ని త్యజించి మనస్సు కోరికలను విడనాడే అలవాటు చేయడం ద్వారానే ఉన్నత స్థానాలు పొందగలుగుతాం. స్వర్గం కష్టతరమైన ఇష్టములేని కార్యాలతో కప్పి ఉంది. సత్కార్యాలు మోక్షం, పాపాల ప్రక్షాళనం మరియు తప్పిదాల మన్నింపుకు గొప్ప కారణం. రాత్రివేళ ఖురాన్ పారాయణంలో ఘనత ఉంది. అది పగటి పారాయణం కంటే ఉత్తమం. సత్కార్యాలు మనిషి తరపున వాదిస్తాయి. మనిషి దీన్ని స్వర్ణావకాశంగా భావించి తన ప్రభు దివ్య గ్రంథాన్ని పఠించాలి. రేయింబవళ్ళు దాన్ని పరిశీలించాలి. అధికంగా దాని పారాయణం చేస్తూ ఉండాలి. తహజ్జుద్ నమాజులో దాని పారాయణ సందర్భంగా యోచించాలి. అలాగే ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. తనపై తాను అన్యాయం చేసుకోకూడదు. ఒకరోజు ఇలాంటి పుణ్యాల అవసరం చాలా ఉంటుంది. ఆ రోజే మనిషికి తన ధనం, సంతానం పనికిరాని రోజు.
కేవలం మంచి మనసుతో అల్లాహ్ సాన్నిధ్యములో హాజరైన వ్యక్తి తప్ప. ఈ హదీసులో మరియు ఇతర హదీసుల్లో సత్కార్యాలు సిఫార్సు చేస్తాయని ఉంది. అయితే విశ్వాసపరులైన స్త్రీ పురుషులు వాటిని పూర్తి సంకల్ప శుద్ధితో చేసి ఉంటేనే అల్లాహ్ అంగీకరిస్తాడు. ఇంకా ఆ కర్మల సిఫార్సును వారి పట్ల అంగీకరిస్తాడు, వారిని మన్నిస్తాడు. 23. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రళయ దినాన ఖురాన్ వస్తుంది. తనను చదివిన వారి గురించి ఇలా విన్నవించుకుంటుంది: ప్రభూ, ఇతనికి అందమైన వస్త్రం ధరింపజేయి, అతనికి గౌరవకరమైన కిరీటం ధరింపజేయబడుతుంది. మళ్ళీ అది అంటుంది: ప్రభూ, ఇంకా అనుగ్రహించు. అప్పుడు అతనికి గౌరవకరమైన వస్త్రం ధరింపజేయబడుతుంది. మళ్ళీ అది అంటుంది: ఇతనికి నీవు సంతృప్తి ప్రసాదించు. అల్లాహ్ అతనికి తన సంతృప్తి ప్రసాదిస్తాడు. అప్పుడు అతనికి చెప్పబడుతుంది: ఒక్కో ఆయతు పఠించు, ఒక్కో స్థానం మెట్టు ఎక్కుతూ ఉండు. ప్రతి ఆయతుకు బదులు నీకో పుణ్యం లభిస్తుంది. తిర్మిజీ 2915, సహీహుల్ జామీ 8030. ఈ హదీసులో ఖురాన్ ప్రకారం ఆచరించే దాని వైపునకు పిలిచే వారి కొరకు అల్లాహ్ ఏమి సిద్ధపరిచాడో దాని ప్రస్తావన ఉంది. ఎంతటి గొప్ప అదృష్టం, ఎంతటి గొప్ప సఫలం! వాస్తవంగా ఖురాన్ వాసికి ఇహలోకంలో కూడా మహాగౌరవం లభించింది. ఎందుకనగా అతడు దానితో తన హృదయాన్ని నింపుకున్నాడు. దానివల్ల అతని హృదయం తెరిసింది. దాని పారాయణం కొరకు అతని నాలుక సులభమైంది. అతడు దాని కొరకు రాత్రులు జాగరణ చేశాడు. అందుకు ఖురాన్ ప్రళయ దినాన అతని గురించి సిఫార్సు చేస్తుంది, పోరాడుతుంది, సాక్షిగా నిలుస్తుంది. అల్లాహ్తో అతని కొరకు ఉన్నత స్థానాన్ని కోరుతుంది. ప్రజలందరూ నగ్నంగా మషర్ మైదానంలో సమావేశమయ్యే రోజు అతనికి వస్త్రాలు ధరించమని అల్లాహ్తో సంభాషిస్తుంది. అతనికి వస్త్రాలు, కిరీటాలు ప్రసాదించబడతాయి. అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది. ఇంకెప్పుడు అల్లాహ్ అతనిపై కోపగించుకోడు. ఇంతటితో సరిపోకుండా మరో వరం, ఇహలోకంలో పఠిస్తున్నట్లు ఇప్పుడు పఠించమని, ఒక్కో స్థానం ఎక్కుతూ ఉండమని అతనికి చెప్పబడుతుంది. తాను కంఠస్థం చేసినంత పఠిస్తూ ఉన్నత స్థానంలో పైకి వెళుతూ ఉంటాడు. ఇన్ని పుణ్యాలు, సత్ఫలితాల ద్వారా దేని కొరకు వేచి ఉన్నావు? ఈ దివ్య గ్రంథ పారాయణం కంఠస్థ చేసే, పరిశీలించే మరియు ఆచరించే సమయం రాలేదా? వినాశం మరియు చింతల బాధల నుండి మనల్ని మనం కాపాడుకునే సమయం రాలేదా? అల్లాయే అందరికీ మంచి సహాయం చేయువాడు. ప్రవక్త సహచరుల్లో ఖురాన్ పండితులు. 24. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. 4 వ్యక్తుల వద్ద ఖురాన్ నేర్చుకోండి. 1. అబ్దుల్లా బిన్ మసూద్. 2. సాలిం, ఇతను ఉజైఫా బానిస. 3. ఉబై బిన్ కఅబ్. 4. ముఅజ్ బిన్ జబల్. బుఖారీ, ముస్లిం. ప్రవక్త కాలములో వీరు 4 ఖురాన్ కంఠస్థం చేసిన వారు అని ఎంత మాత్రము దీని భావం కాదు. అయితే అందరిలో వీరు ఖురాన్ విషయంలో ఎక్కువ నైపుణ్యత కలిగిన వారు. ఈ హదీస్లో ఖురాన్ విద్య ఖురాన్ పండితులతో ముఖాముఖి నేర్చుకోవలసి ఉంటుంది. ఖురాన్ విద్యలో విద్వాంసులు, ప్రావీణ్యులు ఉంటారు. కొందరు సహచరులు, సహబాలు మరికొందరికంటే చక్కగా ఖురాన్ పారాయణం చేసేవారు. ఎవరు ఏ విద్యలో ప్రత్యేక కోర్సులు చేస్తారో అతడు అందులో ఇతరుల కంటే ముందుగా ఉంటాడు. అంతేకాదు ఆ సబ్జెక్టులో ప్రావీణ్యుడవుతాడు. అబూబకర్, ఉమర్, ఉస్మాన్ మరియు ఆలీ రజియల్లాహు పైన పేర్కొనబడిన 4 కంటే మరియు సర్వ ముస్లింల కంటే ఉత్తములు, శ్రేష్ఠులు. కానీ వారు పై 4 అధికంగా ఖురాన్ పారాయణంలో, దాని తజ్వీదులో మరియు దానికి సంబంధించిన జ్ఞానంలో నిపుణులు అవడం వల్ల ఇతరులందరిపై ఉన్నతులు. ప్రతి విద్య, ప్రతి కళ అందులో నేర్పరి అయిన వారితో నేర్చుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలి పేరు అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హుది ప్రస్తావించారు. అతను మక్కా జీవితకాలం నుండి ప్రవక్తతో ఉన్నారు. ఖురాన్ తజ్వీద్లో చాలా నేర్పరి. ఈ గ్రంథం ద్వారా అల్లాహ్ ఎవరిని తలిస్తే వారిని పైకి లేపుతాడు. సాలిం బానిస అయినప్పటికీ అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా అతని ఉన్నత స్థానానికి చేర్చాడు. హదీసులో ఇలా ఉంది: నిశ్చయముగా అల్లాహ్ ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనానికి దిగజారుస్తుంది. ముస్లిం 800.
17. ఇందులో నలుగురి సహచరుల ఘనత ఉంది. వారు ఖురాన్ తజ్వీద్లో ప్రావీణ్యులవడం చేత ఇతరులకు మార్గదర్శకులయ్యారు. వారి ఉచ్చారణ ప్రకారం ఖురాన్ నేర్చుకొనడం జరుగుతుంది. ఇది వారి ఘనతల్లో అతి గొప్పది. ముస్లిం శిష్యుడు ఖురాన్ నేర్చుకొనుటకు స్వయంగా గురువు వద్దకు వెళ్ళాలి. గురువు సహాయం లేకుండా తనకు తానే నేర్చుకోరాదు. తప్పులు ఎక్కువ అవుతాయి. సరిగ్గా నేర్చుకోను లేడు. విద్య గురువుతో సూటిగా నేర్చుకొనబడుతుంది. ఇక్కడ ఒక సూక్ష్మ సంజ్ఞ ఉంది. ఈ నలుగురిలో ఇద్దరు ముహాజిర్లు మరి ఇద్దరు అన్సార్లు. ఒకటి అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా చెప్పారు: ఖురాన్ అవతరించిన విధంగానే నేర్చుకోవాలనుకునేవారు ఇబ్ను ఉమ్మే అబ్ద్ అంటే అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర నేర్చుకోవాలి. ఇబ్ను మాజా 138. 2 ఉబై బిన్ కఅబ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అబుల్ ముంజీర్, నీకు విద్య సులభంగా వస్తుంది. ముస్లిం 810. ఉమర్ రజియల్లాహు అన్హు సయ్యదుల్ ఖుర్రా, ఖురాన్ పాఠకుల్లో నాయకుడైన ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు వెనుక నమాజు చేయండని అందరినీ సమూహపరిచారు. 3 ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గురించి సహీ హదీసుల్లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ప్రేమించేవారని. అలాగే మరో సహీ హదీసులో ఉంది: ప్రళయ దినాన ముఅజ్ రజియల్లాహు అన్హు ధర్మ పండితుల కంటే ముందు వారి ఎదుట నుండి స్వర్గములో ప్రవేశిస్తాడు. మరో హదీసులో ఉంది: అతనికి హలాల్ మరియు హరాం విషయాల జ్ఞానం సహచరులందరికంటే ఎక్కువగా ఉంది. 4 అబూ హుజైఫా బానిస సాలిం చాలా పుణ్యపురుషుడు. యమామా యుద్ధంలో షహీద్ అయ్యారు. సాలిం ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే నేను అతడినే ఖలీఫాగా నిర్ణయించేవాడినని ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు. 25 అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని. అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలు శుభవార్త ఇచ్చారు. ఖురాన్ అవతరించిన విధంగానే నేర్చుకోవాలనుకునేవారు ఇబ్ను ఉమ్మే అబ్ద్ అంటే అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గర నేర్చుకోవాలి. ఇబ్ను మాజా 138. ఈ హదీసులో ఖురాన్ పారాయణం మరియు తజ్వీదుల్లో కొందరు సహచరులు మరియు కొందరిపై ఘనత గలవారు. వారందరిలో ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు గనులు. ఖురాన్ విద్య గురువు గారి దగ్గర ఉండి ముఖాముఖి నేర్చుకోవాలి. ఈ సహచరుడికి గొప్ప సాన్నిధ్యము మరియు ఉత్తమ స్థానం లభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇతన్ని ప్రశంసించారు. అతని గురించి తన సంతృప్తిని తెలియబరిచారు. ఒక సహీ హదీస్లో ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను 70 సూరాలు ప్రవక్త నోటితో నేర్చుకున్నాను. వీటిలో నాకు పోటీ పడువాడు ఎవరూ లేరు. వాస్తవంగా అల్లాహ్ అతని ద్వారా చాలా మేలు చేకూర్చాడు. తన హృదయంలో ఉన్న ఖురాన్ మరియు ధర్మ విద్యతో అతను ఇరాక్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉండి ప్రజలకు నేర్పాడు, హితవు చేశాడు, ఇస్లాం వైపుకు ఆహ్వానించాడు, మంచిని గురించి బోధించాడు, చెడు నుండి నివారించాడు. అల్లాహ్ అతనికి విద్య మరియు ఖురాన్ చదివించడం, బోధ చేయడం మరియు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలపడం ద్వారా చాలా శుభాలు కలుగజేశాడు. అంతేకాకుండా అతని వివేకము, సూక్ష్మ జ్ఞానము మరియు చురుకుతనము ద్వారా కూడా చాలా ప్రయోజనం కలిగింది. ఈ విధంగా ఇస్లాం ప్రచారం చేసినందుకు అల్లాహ్ అతనికి అతి ఉత్తమ ఫలితం నొసంగుగాక. ఆమీన్. 26 నేను రాత్రి నీ పారాయణం వింటూ ఉంటినని నీకు తెలుసా? ప్రవక్త దావుద్ అలైహిస్సలాంకు ప్రాప్తమైన మధుర స్వరాల్లో ఒకటి నీకు ప్రాప్తమైంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి చెప్పారని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం 793. ఈ హదీసులో ఖురాన్ మధురమైన స్వరంతో సరైన పద్ధతిలో చదివే వారితో వినడం అభిలషణీయం. ఇలా ఎక్కువ దైవభీతి కలుగుతుంది. నమ్రత, పరిశీలన మరియు యోచన కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనిషి ఆత్మస్థుతికి, అహంభావానికి గురికాడనే నమ్మకం ఉన్నప్పుడు అతని ఎదుట అతన్ని ప్రశంసించవచ్చు. ఇందులో అబూ మూసా కీర్తి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పారాయణాన్ని ప్రశంసించారు. అతని ఖురాన్ చదివే విధానంతో ప్రవక్త ప్రభావితులయ్యారు. అతని కంఠస్వరాన్ని పొగిడారు. వినేవారు ప్రభావితులవ్వడానికి స్వరాన్ని సవరించడంలో కొంత శ్రమ పడడం తప్పు కాదు. కొందరు హదీస్వేత్తలు, ముహద్దిసీన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎలా అనగా, ఒక ఉల్లేఖనం ప్రకారం అబూ మూసా ప్రవక్తతో అన్నారు: మీరు వింటున్నారని నాకు తెలిసి ఉంటే నేను మరింత మధుర కంఠంతో పఠించేవాడిని. అందుచేత ప్రజల
హృదయాల్లో చొరబడడానికి మరియు ఎక్కువ ప్రభావం కలగడానికి ఖురాన్ పారాయణంలో మధుర స్వరం పాటించడం ప్రదర్శన రియా క్రింద లెక్కించబడదు. ప్రసంగాల్ని కూడా ఇందులో పరిగణించారు. వినేవారు ప్రభావితులు అవడానికి అందులో పదాల శైలిని ఆకర్షణీయంగా అలంకారికంగా చేర్చడం మరియు సంబోధిస్తూ స్వరాన్ని పెంచడం దించడం మంచిది. ఎందుకనగా అబూ మూసా చెప్పిన మాటను ప్రవక్త విని మౌనం వహించారు, అనగా దానిని రద్దు చేయలేదు. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం కంఠం చాలా మధురంగా ఉండింది. పర్వతాలు పక్షులు సైతం ప్రవక్త దావూద్ అలైహిస్సలాంతో కలిసి దైవ ధ్యానంలో లీనమైపోయేవి. ఆయన తన మధుర కంఠంతో పఠించినప్పుడు పక్షులు జంతువులు నిశ్శబ్దంగా వింటూ ఉండేవి. 27 ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా సంబోధించారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నా అనుచర సంఘములోని ఎక్కువగా కపట విశ్వాసులు, వారిలో ఉన్న ఖురాన్ వాసులు. అహ్మద్ హదీసులో నిఫాక్ కపటత్వము, ప్రదర్శనా బుద్ధి మరియు పేరు ప్రఖ్యాతులకు ఖురాన్ పారాయణ నిపులు తొందరగా గురి అవుతారు. ఎందుకనగా వారి ఈ క్రియ ప్రజల్ని వారి వైపుకు మరల్చుతుంది. ప్రజల హృదయాల్లో వీరు ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతుంటారు. అందుకు ఈ దారి నుండి సైతాన్ వారిలో ప్రవేశిస్తాడు. స్వరాన్ని మరియు పారాయణ విధానాన్ని సవరించాలని ప్రోత్సహిస్తారు. ప్రజల్లో ఎక్కువ పేరు వస్తుందని, స్థానం పెరుగుతుందని మరియు గౌరవం లభిస్తుందని ఆశ పుట్టిస్తాడు. ఈ విధంగా నిఫాక్ వారిలో చొరబడుతుంది. ఒక సహీ హదీస్లో ఇలా ఉంది: తొలిసారిగా ఏ ముగ్గురితో నరకాకిని పెంచబడునో వారిలో ఒక అతను ఖారీ సాబ్ అన్న పేరు తెచ్చుకోవడానికి ఖురాన్ చదివే మరియు చదివించే వ్యక్తి. నీవు ఆ పేరు సంపాదించుకున్నావు కదా, ఇక రా అని నరకంలో ప్రవేశింపబడతాడు. ఇందులో పండితులు మరియు మంచిని ఆదేశించే, చెడు నుంచి వారించేవారు కూడా రావచ్చు. అందుచేత వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల దృష్టిని గౌరవ మర్యాదలను మళ్లించే పని వారిది. కాబట్టి వారు చాలా అపాయంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అల్లాహ్ కరుణించిన వారు తప్ప. 28 ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం తెలిపారని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నేను మీ పట్ల 6 విషయాల గురించి భయం చెందుతున్నాను. అవి మూర్ఖులైన నాయకులు, రక్తపాతము, హోదాలను అమ్మడం, బంధుత్వాన్ని తెంచడం, ఖురాన్ పారాయణాన్ని గేయం మాదిరిగా చేసుకోవడం, నాయకుల వెంట రక్షక భటులు ఎక్కువైపోవడం. అహ్మద్ సహీఉల్ జామి. ఈ హదీసులో మూర్ఖులైన నాయకులు అంటే ముస్లింల నాయకత్వం, వారి వ్యవహారాల పరిష్కారం మరియు ముఖ్య సంఘటనల బాధ్యత మూర్ఖులు మరియు అవివేకులకు అప్పగించడం. దీనివల్ల భయంకరమైన లోటు ఏర్పడి వారి వ్యవహారాలు పాడవుతాయి, వారి హక్కులు వ్యర్థమవుతాయి, వారి ధర్మానికి నష్టం కలుగుతుంది, దౌర్జన్యం అత్యాచారం పేట్రేగిపోతాయి. అనర్హులనై తమ వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సొమ్ము అక్రమంగా ఆర్జించడం రెచ్చిపోతుంది. ఇలాంటి వారి ద్వారా ఇస్లాం రూపం వికృతంగా మారుతుంది. తరువాత రక్తపాతాలు జరుగుతాయి, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది, బలహీనుల ధనం దోచుకోబడుతుంది, ఐక్యత మట్టిలో కలిసిపోయి అనైక్యత అంతఃకళాలు చోటు చేసుకుంటాయి, ద్వేషం వైరం మరియు శత్రుత్వాలు మొదలవుతాయి. రక్తపాతం. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం చెప్పినట్లు అన్యాయంగా హత్యలు జరుగుతున్నాయి. మరియు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు మరణాంతరం ప్రవక్త అనుచర సంఘంపై పడిన కత్తుల అంతర్యుద్ధాల వల్ల మహా ఇస్లామీయ రాజ్యం చిన్న చిన్న దేశాల్లో, పార్టీల్లో మరియు రాష్ట్రాల్లో చిన్నాభిన్నమైపోయింది. ప్రతి రాష్ట్ర నాయకుడు సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి దిగాడు. ఇదంతా అల్లాహ్ అభిష్టాన్ని పొందడానికి గాని, ఇస్లాం ప్రచారానికి గాని మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ ఉద్దేశంతో చేసినవి కావు. కేవలం రాజ్యపాలన, హోదాలు పొందే ఉద్దేశంతో ఉండినవి. దీనివల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో చరిత్రే దీనికి సాక్ష్యం. హోదాలను అమ్మడం. ఐహిక లాభాల కొరకు హోదాలు అమ్మబడతాయి. విద్య, అనుభవం, దైవభీతి మరియు ధార్మికులైన హక్కుగల వారికి ఇవ్వబడవు. అదృష్టం కలిగి వచ్చిన ఐహిక సాధనాలు సంగమించిన నిరంకుశ మరియు దౌర్జన్యుడైన మనిషి దాన్ని చేజిక్కించుకుంటాడు. అంటే అతడు దాన్ని డబ్బు పలుకుబడి ఆధారంగా కొన్నాడన్నమాట. న్యాయపరంగా అతనికి లభించింది కాదు. బంధుత్వాన్ని తెంచడం. ప్రజలు ఈ పాపంలో కూడా చిక్కుకొని ఉన్నారు. అవిధేయత పెరిగిపోయింది. తల్లిదండ్రుల పట్ల మృదువైఖరి నశించింది. రక్త సంబంధాలను మర్చిపోవడం జరుగుతుంది.
బంధువులను సందర్శించుకొనుట అంతమవుతుంది. బంధువులపై తిరగబడి వారి హక్కులు దోచుకోవడం ఎక్కువవుతుంది. ఆస్తుల పంపకంలో అన్యాయం జరుగుతుంది. అనాథుల సొమ్మును కబళించడం జరుగుతుంది. మనిషి తన రక్త సంబంధికుడిని అంటే కొడుకు తండ్రిని, సోదరుడు సోదరుని మరిచిపోయాడు. అంతేకాదు తన వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యవహారాలకు బంధువుల, చివరికి తల్లిదండ్రుల ప్రయోజనాలపై ప్రాధాన్యత ఇస్తాడు. ఖురాన్ పారాయణాన్ని గేయం మాదిరిగా చేసుకొనుట. కొందరు నవయువకులు మరియు బాల్య వయస్సులో ఉన్నవారు ఖురాన్ను రాగాలతో చదువుతారు. ఆచరణోద్దేశంతో కాదు, దాని ఆదేశాలను పాటించేందుకు కాదు, కేవలం ప్రజల దృష్టిని తమ వైపు మళ్లించుకోవడానికి. ఎవరు ఎక్కువ కంఠస్థం చేశారో, ఎవరి కంఠంలో రాగం బాగుందో గర్వపడడానికి పఠించేవారు. వారిది ఒకే ఒక ధ్యేయం, వినేవారికి పాటలు పాడుతున్నారా అనిపించే విధంగా దీర్ఘ రాగంతో మధుర స్వరంతో పఠించడం. అందువల్ల వారు సరైన ముఖ్యమైన గొప్ప ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టారు. అవి ఖురాన్ ఆదేశాన్ని ఆచరించాలి, దానిని ఇతరులకు నేర్పాలి, దానిని నేర్చుకున్నకు తగిన సహనం వహించాలి, చివరికి ప్రపంచ నలుమూలల్లో దాన్ని వ్యాపింపజేయాలి అనేవి. నాయకుల వెంట బాడీగార్డులు ఎక్కువైపోతారు. రాజ్యంలో దౌర్జన్యం పెరిగినప్పుడు ఇలాంటి వారు ఎక్కువైపోతారు. బజార్లో ప్రజలు సమూహమయ్యే చోట మరియు ఇతర ప్రాంతాల్లో వేచి ఉంటారు. వారి చేతుల్లో ఆవు తోక పొడుగంత కర్రలుంటాయి. అన్యాయంగా ప్రజల్ని కొడుతుంటారు. వారికి లభించిన ఉన్నత స్థానాన్ని ప్రజలపై దౌర్జన్యానికి ఉపయోగిస్తారు. అనవసరంగా ప్రజల్ని పీడిస్తారు. వారి వ్యవహారాల్లో సంపత్తి మరియు ప్రత్యేక హక్కుల్లో జోక్యం చేసుకుంటారు. జీవితంలో సుఖం లేకుండా, సంపాదనలో లాభం లేకుండా చేసేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖురాన్ శ్రేష్టతలు. ఖురాన్ పఠించి పారితోషికం తీసుకొనుట. 29. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బాణంలో ఏ వంకర లేకుండా సరిచేసే విధంగా ఖురాన్ పారాయణం చేస్తూ, దాని ద్వారా ఐహిక లాభాలను కోరుతూ, పరలోక ఫలాన్ని ఆశించని వారు రాకముందే మీరు ఖురాన్ పారాయణం చెయ్యండి మరియు దాని ద్వారా అల్లాహ్ అభిష్టాన్ని కోరండి. అహ్మద్. ఇదే భావంలో అబూదావుద్ 830లో ఉంది. ఈ హదీసులో ఖురాన్ పారాయణములో చిత్తశుద్ధి పాటించుట, అల్లాహ్ సంతృప్తినే ఆయన వద్ద ఉన్న శుభాలనే కోరుట విధిగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, ధన సంపాదన, హోదా, అంతస్తులు కోరుట నిషిద్ధంగా ఉంది. ఇది అతి చెడ్డ విషయాల్లో ఒకటి. కాలక్రమేణా కొందరు రానున్నారు. వారు ఖురాన్ పారాయణం చాలా చక్కగా తజ్వీదుతో చేస్తారు. ప్రతి అక్షర శబ్దం దాని స్థానం నుండి తీసేస్తారు. మధుర స్వరాన్ని పాటిస్తారు. కానీ వారి ఆచరణ వారికే శాపం అవుతుంది. అల్లాహ్ వారికి పుణ్యము, సత్ఫలితము ఇవ్వడు. వారి ఈ క్రియనే అసహించుకుంటాడు. ఎందుకనగా వారు దీని ద్వారా ధన సంపాదన, పురస్కారాలు, బహుమానాలు, హోదా, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులైన ఐహిక లాభాలు కోరేవారు. అందుకు వారు తమ పరలోక ఫలాన్ని కోల్పోయారు. అల్లాహ్ వద్ద ఉన్న సత్ఫలితాన్ని నోచుకోలేకపోయారు. వారి వ్యవహారమంతా నాశనానికే గురైంది. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు: కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాం. ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు. హూద్ 11:15. హృదయ నేత్రాలతో చూసి, బుద్ధి జ్ఞానాలతో గ్రహించి ఉంటే అల్లాహ్ వద్ద ఉన్న పరలోక ఫలాన్ని పొందేవాడు. నిత్యుడు సజీవుడైన వాని వద్ద పుణ్యాలు కూడబెట్టుకునేవాడు. అక్కడ మనిషికి తన ధనం, సంతానం పనికిరాదు. కేవలం మంచి మనసుతో అల్లాహ్ సాన్నిధ్యంలో హాజరైన వ్యక్తి తప్ప. 30. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ దానిపై మీరు పారితోషికం తీసుకోవచ్చో దానికి ఖురాన్ ఎక్కువ హక్కు గలది. బుఖారీ 5737. ఈ హదీసులో ఏ వ్యక్తి తనకు తాను ఖురాన్ విద్య నేర్పుటకు నిమగ్నుడై ఉన్నాడో, అతనికి వేరే ఉపాధి మార్గం లేదో
అతను తన అవసరానికి సరిపడు పారితోషికం తీసుకోవచ్చును. కానీ ఏ వ్యక్తి అవసరం లేకున్నా ఖురాన్ విద్య నేర్పడాన్ని ఉపాధి సాధనంగా చేసుకుంటాడో ధన సంపాదనే అతని ముఖ్య ఉద్దేశం, అది చెడు అవుతుంది. దాని నుండే వారించబడింది. ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ హదీసులో చర్చించబడిన కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖురాన్ చదువుతూ శబ్దం పెంచుట. 31. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ప్రతి ఒక్కడు తన ప్రభువుతో సంభాషణలో ఉంటాడు. అందుకని మీరు పరస్పరం హాని కలిగించుకోకండి. ఖురాన్ చదువుతూ ఒకరిపై ఒకరు శబ్దం పెంచకండి. అబూ దావుద్ 1332 అహ్మద్. ఈ హదీసులో ఖురాన్ చదువు వ్యక్తి తన ప్రభువుతో సంభాషిస్తూ ఉంటాడు. వచనాల్లో అతి గౌరవమైనది అల్లాహ్ వచనం. అల్లాహకు తన వచనాలంటే చాలా ఇష్టం. ఎవరు అల్లాహ్ వచనాలు ఖురాన్ను పఠిస్తాడో అతడు ఈ గొప్ప వచనాల ద్వారా అల్లాహతో సంభాషిస్తున్నాడన్నమాట. మనిషి తనకు వినిపిస్తున్నంత శబ్దంతో పఠించడం అభిలషణీయం. తన ప్రక్కన ఉండి నమాజు చేస్తున్న లేదా ఖురాన్ పఠిస్తున్న వారికి ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు తన స్వరాన్ని పెంచుతాడో అతడు నమాజీలకు మరియు ఖురాన్ పారాయణులకు చిరాకు పెట్టినట్లగును, వారికి బాధ పెట్టినట్లగును. నమాజ్ మరియు ఖురాన్ పారాయణం నుండి వారి మనసు తొలగిపోయే ప్రమాదం ఉండును. కొన్ని మసీదుల్లో కొందరు ఏకంగా తమ స్వరాన్ని పెంచుతారు. ఇది ప్రవక్త గారి సున్నతకు వ్యతిరేకం మరియు దీనివల్ల అంతరాయం మరియు కలత ఏర్పడును. అలాగే ఒక ముస్లిం తన నమాజులో ఖురాన్ పారాయణంలో ఏ నమ్రత, స్థిమిత, మనస్లగ్నత, ఆలోచన మరియు యోచన పాటించుట విధిగా ఉందో దానికి సైతం ఇది విరుద్ధం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తనిష్టానుసారం స్వరం పెంచవచ్చును. సహీ ముస్లిం హదీస్ గ్రంథాల్లో ఇలా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజుల్లో ఒకప్పుడు శబ్దంతో మరొకప్పుడు శబ్దం లేకుండా ఖురాన్ పారాయణం చేసేవారు. 32. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉక్బా బిన్ ఆమిర్ జుహానీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ బిగ్గరగా చదువువారు బహిరంగంగా దానం చేసేలాంటి వారు మరియు ఖురాన్ శబ్దం లేకుండా చదువువారు గుప్తంగా దానం చేసేలాంటి వారు. అబూ దావుద్ 1333. తిర్మిజీ 2919. ఈ హదీస్లో ఖురాన్ బిగ్గరగా చదువుట కంటే నిశ్శబ్దంగా చదవడం మంచిది. అలాగే గుప్తంగా చేయు దానం బహిరంగంగా చేయు దానికంటే ఉత్తమం. నిశ్శబ్దంగా చదవడంలో మనస్థిమితంగా ఉంటుంది. ఆలోచించవచ్చు. చూపుగోళ్ళు ఆత్మస్థుతికి దూరంగా ఉండవచ్చు. అలాగే నమాజీలకు ఖురాన్ పారాయణలకు కలత కలగకుండా ఉండవచ్చు. ఈ విషయం వ్యక్తుల పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉండవచ్చు. కానీ ఈ హదీస్ ఆధారంగా శబ్దంతో చదివేవాడి కంటే నిశ్శబ్దంగా చదివేవాడు శ్రేష్ఠుడు. ఒకవేళ ఎవరైనా అతని పారాయణాన్ని శ్రద్ధగా వింటూ ప్రయోజనం పొందుతున్నాడని తెలిస్తే అలాంటప్పుడు గొంతెత్తి చదువుట మంచిది. గొంతెత్తి చదవడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగే భయం ఉంటే లేదా ఆత్మస్థుతికి గురవుతాడన్న భయం ఉంటే మెల్లగా చదవాలి. ఇదే ఉత్తమం. మధుర స్వరంతో ఖురాన్ చదువుట అల్లాహ్ ఆదేశం. ఖురాన్ను నెమ్మదిగా ఆగి ఆగి పఠించు. ముజమ్మిల్ 73:4. 33. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సుమధుర స్వరముతో ఖురాన్ పారాయణం చేయని వ్యక్తి మాలోనివాడు కాడు. బుఖారీ 7527. ఈ హదీసులో కొందరు పండితుల ప్రకారం ఈ హదీసులోని యతగన్న అన్న పదం అరబీ భాషలో ఇస్తిగ్నా నుండి వచ్చిన పదం. దీని భావం ఏమిటంటే ఒక వస్తువుతో సరిపుచ్చుకొని ఇతర వస్తువుల అవసరం లేకుండా ఉండడం. అంటే ఖురాన్ విద్య వేరే విద్యల అవసరం లేకుండా చేస్తుంది. ఖురాన్లో ఖురాన్ వాసులకు సరిపడేంత సంపద ఉంది. అది ఉండగా వేరే వాటి అవసరం అతనికి ఉండదు. కానీ అనేక ముస్లిం పండితుల వద్ద యతగన్న
బిల్ ఖురాన్ యొక్క నిజమైన భావం ఏమిటంటే మధుర స్వరం, అందమైన కంఠం, ఆకర్షితుల్ని చేసే విధంగా పఠించుట, అక్షరాల్ని వాటి స్థానము నుండి ఉచ్చరించే ప్రయత్నం చేయుట, అది శ్రమ పడకుండా, అస్వాభావికంగా కష్టపడకుండా, భయం, నమ్రత మరియు యోచన భావం కలిగే విధంగా మరియు పారాయణం చేయు వ్యక్తి, విను వ్యక్తి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ హదీస్ యొక్క ఉద్దేశం మొదటి భావం కానప్పటికీ ఖురాన్ మరియు ప్రవక్తపై వహీగా పంపబడిన హదీసులు ఇతర విద్యల అవసరం లేకుండా సరిపోతాయి. ఖురాన్ పారాయణం చేయు వ్యక్తి సుమధుర స్వరం మరియు మంచి పద్ధతి పాటించుట ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుడైన అబూ మూసా రజియల్లాహు అన్హు ఖురాన్ పారాయణాన్ని విన్నారు. అతని మధుర కంఠం ప్రవక్తకు చాలా ఆనందం, తృప్తి కలిగించింది. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, దావూద్ అలైహిస్సలాంకు ప్రాప్తమైన మధుర స్వరాల్లో ఒకటి నీకు ప్రాప్తమైంది. దానికి అబూ మూసా చెప్పారు, ప్రవక్త, మీరు నా పారాయణాన్ని వింటున్నారని నాకు తెలిసి ఉంటే నేను మరింత మధురమైన కంఠంతో పఠించేవాణ్ణి. చదివే విధానంలో శక్తికి మించి ప్రవర్తించడం, మద్ అక్షరాలు చదవడంలో మరీ దీర్ఘంతో సాగి చదవడం, అక్షరాల ఉచ్చరణలో తనే గొప్పవాడని తెలిపే విధంగా ప్రవర్తించడం సున్నతకు వ్యతిరేకం. మరియు అల్లాహ్ ధర్మంలో మొహమాట పడటం మరియు లేనిదాన్ని చెప్పుకునే పద్ధతులు లేవు. 34 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సుమధుర స్వరంతో ఖురాన్ పారాయణం చేసే ప్రవక్త కంఠస్వరాన్ని అల్లాహ్ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయన అంత శ్రద్ధగా మరే స్వరాన్ని వినడు. అంటే చక్కని ఉచ్చారణతో బిగ్గరగా పారాయణం చేయడమని అర్థం. బుఖారీ 7544, ముస్లిం 792. Please like, share, subscribe.